హైటెక్ సిటీ రూపకర్త విజన్ 2020, అదే విధంగా ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానంలో ఈ క్షణానికి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని ఏదైతే ఉన్నటువంటి రోబోటిక్స్ గురించి మాట్లాడే మన అధినాయకుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా, అదే రకంగా అపర గౌతముల లాగా గోదావరి కృష్ణ అనుసంధానం నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మరి ఈ రోజు పంపుల ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తారని మాట్లాడిన మూర్ఖులు ఎక్కడికి పోయారో అడ్రస్సే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాయలసీమ ప్రాజెక్ట్ అన్నప్పుడు తెలుగు గంగ ప్రారంభించి సృష్టించినటువంటి మగాడు నందమూరి తారక రామారావు గారు అయితే పట్టిసీమ ద్వారా, అదే రకంగా హంద్రీనీవా ద్వారా, అదే రకంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆర్టీఎస్ రైట్ కెనాల్ కావచ్చు, గుండ్రేవల ప్రాజెక్టు కావచ్చు, వేదావతి కావచ్చు, అదే రకంగా అనంతపురం జిల్లాలో భైరవాని తిప్ప కావచ్చు, పెరూరు ప్రాజెక్టు కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, మడకసిర బ్రాంచ్ కెనాల్, మిడ్పన్నేర్, గండికోట సిబిఆర్, అన్నమయ్య ప్రాజెక్ట్, ఉమ్మడి రాష్ట్రంలో కేసికిన ఆధునీకరణ చేసిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం ఈ మహానాడు వేదిక నుంచి.